మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పౌర్ణమిలోపు ఉన్నటువంటి రోడ్డు మీదకు వచ్చేసే పరిస్థితి ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీరు ఒక్కసారిగా పేదరికంలోకి వెళ్ళపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ తప్పు మాత్రం అస్సలు చేయవద్దు. అసలు ఏంటా తప్పు, ఎందుకు ఒక్కసారిగా ఇలా అవ్వడానికి గల కారణాలేంటి, ఈ యొక్క పౌర్ణమిలోపు వీరికి కలిగేటువంటి నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రోడ్డు మీదకు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ పరిహారం చేసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, వీరిపై ఈ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క పౌర్ణమి తర్వాత ముందు వీరికి కలగబోయేటువంటి ఇక శుభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ, అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువే. ఎవరినైనా వీరిని ఎవరైనా రెచ్చగొట్టినా లేదా అవమానించే పరిస్థితికి తీసుకొచ్చినా సరే వారిపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్రపోరు. అలాగే వీరికి ఎవరైనా సహాయం చేసినట్లయితే వారు తినే దాంట్లో నుంచి సగమైనా సరే వారికి పెట్టేటువంటి దయాగుణం కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే వీరితో ఎంతవరకు మంచిగా ఉన్నట్లయితే అంతవరకు మంచి, అలాగే కొంతవరకు ఇక చెడుగా ఉన్నట్లయితే వారికి వీరు చెడుగానే కనిపిస్తారు. అయితే ధనుసు రాశి వారు చేసే తప్పల్లా ఒక్కటే, ఇక చెడు సావాసాలు, అలాగే మీకు ఇక మంచితనంతో మీకు దగ్గరయ్యి లేనిపోని మోసాలు చేయడం వల్ల మీరు తట్టుకోలేక వారిపై ఇబ్బందులు కలిగించడం, లేదా వారు మిమ్మల్ని ఇబ్బందులుగా కలిగించడం, శత్రువులుగా మారడం, మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో గత కొన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమ, అలాగే అధిక ఒత్తిడి కారణంగా మీకు మానసికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు మీకు ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు, అలాగే షుగర్కు సంబంధించినటువంటి, మధుమేహానికి సంబంధించినటువంటి ఇక లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఏమైనా మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క పౌర్ణమిలోపు ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఒకే ఒక్క సిచ్యువేషన్ మిమ్మల్ని రోడ్డున పడేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లేదు, అలాగే ఈ యొక్క ఆర్థిక క్రమశిక్షణని ఇక పూర్తిగా అవలంబించండి. అంతేకాదు ఆర్థికంగా మీరు చాలా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక లేనిపోని ఖర్చులు, ఇక విలాసాలకు డబ్బులు ఖర్చు పెట్టకుండా రేపటి భవిష్యత్తు కోసం మీరు రూపాయి కూడబెట్టినట్లయితే మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో, అలాగే మీ యొక్క వ్యాపార విషయంలో జాగ్రత్తగా వహించండి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి డైట్, అలాగే ఇక తీసుకునేటువంటి ఆహారం వల్లనే మీ యొక్క ఆరోగ్యం ముడిపడి ఉన్నది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి లొసుగులు కానీ, లేదా ఏదైనా సీక్రెట్లు, అంతర్గత వ్యవహారాలను వేరే వ్యక్తులకు చెప్పడం, లేదా వారికి మీ యొక్క టిప్స్ను చెప్పడం వల్ల మీ వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పై చదువుల కోసం వెళ్ళాలి అనుకునే వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అలాగే వీరు తీసుకున్నటువంటి ఇక అన్ని నిర్ణయాలు కూడా వీరికి అనుకూలంగా రాబోతున్నాయి. ధనుసు రాశి వారు ఇక చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో చికాకులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఎవరైతే రాజకీయాల్లో తిరుగుతున్న వారు ఉన్నారో వారికి ప్రతిపక్షంలో ఉన్న వారి దగ్గర నుంచి ఇబ్బందులు కలగవచ్చు.
అంతేకాదు ఆస్తి తగాదాలు, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎవరైతే గత కొన్ని రోజులుగా బాధపడుతున్న వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ యొక్క పౌర్ణమిలోపు మీరు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష వంటివి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మరో 10 రోజుల్లో రాబోతున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి. ఆ రోజున మీరు ఇక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా ఇంట్లోనే ఉప్పు దీపాన్ని వెలిగించుకొని పొద్దున్నే మీరు తలస్నానం చేసి ఇల్లు శుభ్రంగా చేసుకుని ఆ తర్వాత పూజ చేసి ఉప్పు దీపాన్ని పొద్దున్న అలాగే సాయంత్రం పూజ చేయించినట్లయితే ఇక మీరు ఆర్థికంగా మంచి బలోపేతంగా అవ్వడమే కాదు, నలుగురిని ఆదుకునే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఈ యొక్క పౌర్ణమి రోజు మర్చిపోకుండా నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి నలుగురు బ్రాహ్మణోత్తములకు లేదా పేదవారికి ఇక దానంగా ఇచ్చే ప్రయత్నాలు చేయండి. అవి ఇవ్వలేకపోతే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి లేదా మీకు చేతనైనంత సహాయం పేదవారికి చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై భారీగా ఉండడమే కాదు, మంచి శుభ ఫలితాలను కూడా పొందుకోవచ్చు. ఆర్థికంగా దివాలా తీసేటువంటి మిమ్మల్ని ఇక ముందు వరుసలో అంటే మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశాన్ని ఆ యొక్క అమ్మవారు మనకు ప్రసాదిస్తారనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఓ శుభవార్త మీరు వినబోతున్నారు. ఈ వార్త విని ఇక ఏంటో తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారు. ఎవరైతే ఇక సొంత ఇంటి కల కోసం అలాగే ఇక సంతానం కోసం లేదా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారో ఈ శ్రావణ మాసంలో మీకు మంచి శుభవార్త వినబోతున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి చూసుకున్నట్లయితే పౌర్ణమి లోపు కానీ లేదా తర్వాత కానీ ఈ యొక్క శుభవార్త సెప్టెంబర్ చివరి వారం లోపే మీకు ఉండబోతుంది. అదృష్టం మిమ్మల్ని మరింత ఆనందభరబద్ధంగాను అలాగే అదృష్టవంతులుగాను చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. మీరు మర్చిపోకుండా విష్ణు పారాయణం అలాగే లలిత సహస్రనామాన్ని పఠించుకోవడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలను పొందుకోవచ్చు. సమయం దొరికినప్పుడు హనుమాన్ చాలీసాను పఠించినా లేదా విన్నా కూడా మంచి ఫలితాలు మీరు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కలగబోతుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవాలి. అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ఓ వ్యక్తి పరిచయం వల్ల మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి మీకు పరిచయం అయ్యేటప్పుడు ఒక స్నేహితుడిగానో లేదా మీ యొక్క శ్రేయోభిలాషిగానో మీ మంచి కోరేటువంటి వ్యక్తి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు విడిచిపెట్టొద్దు. చివరి వరకు మీకు సహాయంగాను అలాగే ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పౌర్ణమిలోపు ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ విషయంలో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా ముందుకు వెళ్తారు అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క బాగోగులను అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇక మంచిగా వారిని ఆసుపత్రిలో చేర్పించి ఇక చూసుకునే ప్రయత్నాలు చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి అమావాస్య లోపు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.